చాలా మంది తమ జీవితంలో ఫేస్ చేసేటువంటి ముఖ్యమైన సమస్య మనీ సంబంధించి. సో మనీ బ్లాక్స్ని ఎలా క్లియర్ చేస్తారు, అసలు మనీ బ్లాక్స్ ఉన్నాయి లేదు అనేది ఎలా తెలుస్తుంది ఏంటి మనం తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉమా వెంకటేష్ గారు, సిద్ధతంత్ర అలాగే 5 బాడీ ఎనర్జీ బ్యాలెన్సింగ్ ఎక్స్పర్ట్. సో వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మ, అందరి జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న సమస్య ఇది. మనీకి సంబంధించిన ఆర్థిక సంబంధించిన సమస్యలు. మనీ బ్లాక్ ఉంది అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తెలుస్తుంది అంటారు? మనకి మనం ఎప్పుడు మనం చూసేది మన ఫిజికల్ బాడీ వరకే మనం చూస్తాం. మన ఫిజికల్ బాడీకి మనకి ఎవరి దగ్గర డబ్బులు రావట్లేదు, లేదంటే ఎక్కడో డబ్బులు మనకి ఎవరో ఇవ్వాలి, మనకి చాలా డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదు, మనకి ఏదో చేసే పనులు కలిసి రావట్లేదు, ఏ బిజినెస్ పెట్టినా అది కలిసి రావట్లేదు, అది ఎక్కువగా మనకి ప్రాఫిట్ ఇవ్వట్లేదు, ఇలా మనకు తెలుస్తూ ఉంటుంది. మన ఇంట్లో కూడా మనకి హస్బెండ్కి బాగాలేకపోతే కూడా వైఫ్కి బాగుండదు. వైఫ్ వ్యాపారం చేస్తున్నారనుకోండి, వైఫ్కి అన్నీ బాగున్నా కూడా వైఫ్కి అది కలిసి రాదు. హస్బెండ్కి అన్నీ బాగున్నా కూడా వైఫ్కి బాగాలేదంటే, ఎనర్జీ లెవెల్ సరిగ్గా లేదంటే హస్బెండ్కి కలిసి రాదు. ఇంకా పిల్లలకి బాగాలేదంటే కూడా పేరెంట్స్ కలిసి రాదు. ఎందుకంటే పిల్లలకి తినే యోగం ఉండాలి. అది యోగం ఉంటేనే అంటారు కదా పెద్దలు, పిల్లలకి తినే యోగం ఉంటే ఎక్కడి నుంచైనా వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారట. సో పిల్లల యోగంని బట్టి కూడా వాళ్ళకి మనీ బ్లాక్స్ వస్తాయి. అంటే మనం ఇక్కడ చేసుకోవాల్సింది మనం 5 బాడీ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటామమ్మా. ఇది 5 బాడీ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటే మన ఫిజికల్ బాడీ పైన ఒక ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీ, ఇంటలెక్చువల్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ, ఈ 4 బాడీస్ ఉన్నాయి. అది ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనమాట. మొత్తం మన లోపలికి ఫ్లో అవ్వకపోతే అది ఫిజికల్ బాడీకి అవ్వదు. ఓకే, మొత్తం 5 బాడీస్ అంటాం, పంచకోశాలు ఫిజికల్ బాడీతో. ఈ 4 బాడీస్లో ఉన్న బ్లాక్స్ ఉండబట్టి మనకి ఫిజికల్ బాడీలో మన అన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తాం అన్నమాట. అదే కాకుండా ఇంకా దానిపైన ఉన్న 5 ఎలిమెంట్స్లో బ్లాక్స్ ఉంటాయి. ఇంకా గ్రహాలు 9 గ్రహాల్లో ప్రాబ్లం ఉంటాయి. అది ఎక్కువ తక్కువ, ఏదైనా ఏ ఇంట్లో ఉండాలి, ఏ ఇంట్లో ఉండకూడదు, అవి హారోస్కోప్లో వస్తాయి. ఏ ఇంట్లో ఉండకూడని ఇంట్లో ఉంటే ఎలా అవుతాయి, మనకి శని బాగాలేకపోతే ఎలా ఉంటుంది, గురుడు బాగాలేకపోతే ఎలా ఉంటుంది, శుక్రుడు బాగాలేకపోతే ఎలా ఉంటుంది, ఇలా రాహు బాగాలేకపోతే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది మనీ బ్లాక్స్ అంతా. అవన్నీ దానిపైన. ఇంకా మన బాడీలో ఫిజికల్ బాడీకి వచ్చామంటే చక్రాస్ బేసిక్ చక్ర బాగాలేదు అంటే ఎట్టు పరిస్థితులు డబ్బులు ఉండదు, మూలాధారం దాని పవర్. అప్పుడు మనకి ఎట్టు పరిస్థితులు అది బ్లాక్ అయిపోయి ఉంటే మనకి డబ్బులు రావు, ఇచ్చిన రోడ్ నుంచి రావు, మనకి ఏ వ్యాపారం కూడా కలిసి రాదన్నమాట. ఓకే, సో చక్రాస్తో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇన్ని రకాల సిచ్యువేషన్స్ లో మనీ బ్లాక్స్ అనేవి లేదంటే బ్లాకేజెస్ అనేవి ఉంటాయి అన్నారు. ముఖ్యంగా మనీ బ్లాకేజెస్ గురించి మాట్లాడితే, ఇప్పుడు మనీ బ్లాకేజ్ తో బాధపడుతున్నారు అనేది ఎలా తెలుస్తుంది మనకి ఇంట్లోనే? ఇప్పుడు మనకి ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి, మనీ బ్లాకేజ్ అంటే ఎవరికైనా ఒక 100 రూపాయలు ఇవ్వనియండి, వాళ్ళు మనకి తిరిగి ఇవ్వరు. రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. హస్బెండ్ వైఫ్ కూడా మాట్లాడటం అన్ని డబ్బుల గురించే ఉంటాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ ఉండదు. ఏదైనా డబ్బుల గురించి స్టార్ట్ అవుతాయి పొద్దున్న లేచినప్పటి నుంచి. ఇంకా పిల్లల దగ్గర నుంచి అన్నీ కూడా డబ్బుల గురించి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఎవరికి మనం డబ్బులు ఇచ్చినా ఎందుకు వాళ్ళు ఇవ్వరంటే మన ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంది. మన ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అన్నీ మన క్లారిటీ ఉన్నప్పుడు, అలా లేకపోయినా మన ఫ్రీక్వెన్సీనే ఎక్కువ ఉండాలి. అప్పుడు ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తారు. అప్పుడే మనకు అర్థమైపోతుంది ఏదో బ్లాక్స్ ఉన్నాయి. మనం అనుకుంటాం కదా ఏదో బ్లాక్స్ ఉన్నాయి, అందుకే ఇబ్బందిగా ఉంది అని అనుకుంటాం కదా, ఏ పని కలిసి రాదనమాట. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలిసింది. సో బ్లాకేజ్ ఏం చేయాలో అర్థం కాదు. కొంతమంది వెళ్తూ ఉంటారు, అదృష్ట రత్నాలు, స్టోన్స్ అలాంటివి తెచ్చి పెట్టుకుంటారు, రింగ్స్. ఇంకొంతమంది పూజలు, హోమాలు లాంటివి. పెద్ద సమస్య ఉన్న వాళ్ళు బయటపడడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే జపం చేయడం, ఇప్పుడు కొత్తగా హోపోనోపోనో, అఫర్మేషన్స్ ఇలాంటివి చేస్తుంటారు. ఇలా ఎన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకుండా అలానే ఉన్నప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? అసలు మీరు ఎలాంటి టెక్నిక్ ఫాలో అవుతారు? మేమేంటి అంటే మేము ఫాలో అయ్యేది, ఎందుకు మనకి అఫర్మేషన్స్ అన్నీ కూడా మనకు సక్సెస్ కాదు అంటే, అఫర్మేషన్స్ ఏ టైంలో పడితే ఆ టైం చెప్పకూడదు.
నిద్ర మత్తులో నుంచి మనం వెలుగుకి వస్తాం కదా, ఆ టైం అన్నమాట. నిద్ర మత్తు జస్ట్ వదులుతుంది, అప్పుడే మనం లేవాలి బెడ్ నుంచి. అప్పుడు మనం ఏ అఫర్మేషన్ మనం రాసుకొని చెప్పుకున్నా అది కరెక్ట్గా ఫలిస్తుంది. అలాగే నైట్ మనం పడుకోవాలి, ఇంకా నిద్ర వచ్చేసింది, 12 అయిపోయింది, కొంతమంది చాలాసేపు మేలుకుంటారు కదా, నిద్ర వచ్చేసింది, ఇంకా నిద్ర ముంచుకొస్తుంది అన్నప్పుడు నిద్ర మత్తులో చెప్పాలి అఫర్మేషన్, అప్పుడు పనికి వస్తాయి. ఎందుకంటే ఎండోథీలియం రెటికులం అనేది ఓపెన్ అయ్యే స్టేజ్ అనమాట బ్రెయిన్కి, అప్పుడే అఫర్మేషన్ కరెక్ట్గా వెళ్తాయి. ఎప్పుడు అఫర్మేషన్ చెప్పుకున్నా అవి కరెక్ట్ కాదనమాట. పోను అన్నీ కూడా ఈ టైంలో చెప్పుకుంటే చాలా మంచిది. ఓకే అమ్మ, మీ దగ్గరకు వస్తే ఇప్పుడు ఎలాంటి బ్లాక్స్ ఉన్నా కూడా, ముఖ్యంగా మనీ బ్లాక్స్ అయినా కూడా ఎలా క్లియర్ చేస్తారు? అది పర్సన్ చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఎమోషనల్ బ్లాక్స్ ఉన్నాయా, మెంటల్ బ్లాక్స్ ఉన్నాయా, ఈ రెండు ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఇంటలెక్చువల్ బ్లాక్స్ ఉంటాయి, అవి ఉన్నాయంటే ఆటోమేటిక్గా స్పిరిచువల్ బ్లాక్స్ ఉంటాయి, ఇంకా గ్రహాస్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయన్నమాట. శని ఉండవలసిన ప్లేస్లో ఉండదు, గురుడు ఉండవలసిన ప్లేస్లో ఉండదు, మళ్ళీ శుక్రుడు ఉండవలసిన ప్లేస్లో ఉండదు, మరి మంగళ ఉండవలసిన ప్లేస్లో ఉండదు అనమాట. గ్రహాల పరిస్థితి వల్ల మనం ఏం కొన్నా అది ఏదో ప్రాబ్లంలో ఉంటాయి. మనకు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, ఎక్కడ నేను ల్యాండ్ కొన్నా నాకు ప్రాబ్లమే అవుతుంది మేడం అంటూ ఉంటారు అనమాట. ఎక్కడ ల్యాండ్ కొన్నా, ఎక్కడ ఇల్లు కొన్నా, ఏమన్నా అసెట్ కొని అది ప్రాబ్లమేటిక్గా వచ్చి నిలుస్తుంది అనమాట. ఇవన్నీ గ్రహాల వల్ల జరుగుతాయి అన్నమాట. ఇంకా అలా ఇంకా తర్వాత చూస్తే మన బాడీలో చక్రాస్ వల్ల, బేసిక్ చక్ర ఎలా ఉంది, సెక్స్ చక్ర ఎలా ఉంది, మణిపుర, ఈ 3 చక్రాలు మనకి బాగుంటేనే డబ్బులు వస్తాయి. పైన ఉన్న చక్రాలు బాగుంటే మనకి స్పిరిచువల్ ఎదుగుతాం, కింద ఉన్న 3 చక్రాలు మనకు బాగుంటేనే మనీ వస్తుంది అనమాట. ఇవి దీనిలో బ్లాక్ ఉండిందంటే దాన్ని అన్నీ కూడా చెక్ చేసి మనం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని క్లియర్ చేస్తామమ్మా. ఇదంతా ఎంత టైం పడుతుంది అంటారు? ఒక 30 మినిట్స్ అమ్మా, 30 మినిట్స్లో పడుతుంది. అంటే ఇదంతా సిద్ధగురువులు ఇచ్చిన ఒక ఇది బ్లెస్సింగ్ అనమాట. సో నేను పల్స్ బ్యాలెన్సింగ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అందువల్ల అందరి కార్మ కూడా తీసుకోకూడదని ఇచ్చారనమాట సిద్ధగురువులు. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో రిమూవ్ చేసేటప్పుడు కర్మాసే కాదు, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే 4 అనమాట: ఎమోషనల్, మెంటల్, ఇంటలెక్చువల్, స్పిరిచువల్. ఎవరైనా ఖర్చు చేశారనుకోండి, అంటే నువ్వు ఇలా నాశనం అయిపోతావు అలా ఖర్చు చేస్తారు కదా, ఆ ఖర్చు కూడా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో. అవి కూడా రిమూవ్ చేయాలి మనం, అవి రిమూవ్ చేయాలి. కర్మాస్ ఉంటే వీళ్ళ కర్మ, స్వతహా ఒక పర్సన్ కర్మ, వాళ్ళ అమ్మా నాన్న కర్మ, వాళ్ళు 7 జనరేషన్ కర్మ, యాన్సెస్ట్రల్ కర్మ, ఎన్నో ఉంటాయన్నమాట. ఈ కర్మాస్ అన్నీ కూడా మనం క్లియర్ చేసామనుకో, వీళ్ళకి ఆటోమేటిక్గా మనీ బ్లాక్సే కాదు, ఏ బ్లాక్స్ అయినా క్లియర్ అయిపోతాయి అన్ని, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి. అమ్మ, ఇలా మీ దగ్గరకు వచ్చి మనీ బ్లాక్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, మీ దగ్గర రెమెడీ చేయించుకుని వాళ్ళు హ్యాపీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా, ఉన్నారు చాలా మంది. ఎగ్జాంపుల్ ఏమైనా మీకు బాగా గుర్తున్న సిచ్యువేషన్ ఏదైనా చెప్తారా? ఒకరు వైజాగ్ నుంచి వచ్చారు, ఒక 100 acres పైన ఉంటుంది ల్యాండ్, కానీ వాళ్ళు అమ్ముకోలేక ఇప్పుడు చాలా బీద పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు బీద పరిస్థితిలో ఉన్నారు, అంత ల్యాండ్ ఉంది, అంత ఇది మంచి పొజిషన్ ఉండి కూడా అది అమ్ముకోలేకపోవడం అనేది ఏంటంటే యాన్సెస్ట్రల్ కర్మ. యాన్సెస్ట్రల్ కర్మ ఎప్పుడైతే రిలీవ్ చేసామో దానికి ఎప్పుడు కూడా కొనడానికి ఎవరో మనిషి వస్తూ ఉంటారు, మళ్ళీ అది ఫెయిల్ అయిపోతుంది అనమాట. మళ్ళీ అది రిమూవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళకి మంచి స్థాయికి ఆ స్థలం అమ్ముడిపోయి ఇప్పుడు బాగున్నారు. చాలామంది ఉన్నారు, చిన్న ఏ స్టేజ్కి ఆ స్టేజ్ ఉంటుంది కదమ్మా, చాలామంది ఉన్నారు. రిమూవ్ చేసుకొని కర్మాస్ అన్నీ కలిసి వస్తాయి. ఇంకా ఇది నాకు కలిసి వస్తుందా రాదా అనే క్వశ్చన్స్ ఉండదు, క్వశ్చన్స్ లేదనమాట, అన్నీ కలిసి వస్తాయి. అన్నీ మనం అంటాం కదా, మన తలరాత అలా ఉంది అంటాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని మనం క్లియర్ చేస్తున్నాం. అది మెయిన్ పాయింట్ అయితే క్లియర్ చేస్తున్నాం. మెయిన్ ఇది వచ్చి 5 bodies ఎనర్జీ బ్యాలెన్సింగ్ అనమాట. 5 మనం ఇంతవరకు చేసింది ఫిజికల్ బాడీ ఎనర్జీ బ్యాలెన్సింగ్. అందువల్ల ఫిజికల్ బాడీ కన్నా కూడా 5 bodies చేసేస్తే ఫిజికల్ బాడీలో తొందరగా రిజల్ట్ వస్తున్నాయి. రైట్ అమ్మా. సో చాలా థ్యాంక్ యూ అమ్మా. ఇలాంటి విషయాలంటే ఓన్లీ మనీకి సంబంధించే కాదు, ఎలాంటి హెల్త్ కావచ్చు, ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా ఈ ప్రాసెస్ వల్ల, సిద్ధతంత్ర వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. సిద్ధతంత్ర 5 body ఎనర్జీ బ్యాలెన్సింగ్ కదా, అలాగే ఎవరికైనా ఉన్న ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసేయచ్చు.
వాళ్ళ ఫ్రీక్వెన్సీని మనం మార్చేసామంటే ఆటోమేటిక్గా వాళ్ళు రిసీవ్ చేసుకున్న మ్యాగ్నెట్లా అయిపోతారు, మనీ రిసీవింగ్ మ్యాగ్నెట్లా అయిపోతారు అనమాట. ఇంకా అఫర్మేషన్స్ ఇలాంటివన్నీ అక్కర్లే మనకి. ఇవి మనం రిమూవ్ చేసుకుంటే చాలు అనమాట. ఇవి రిమూవ్ చేసుకుంటే ఇంకా అఫర్మేషన్ చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెప్తే నేను చెప్పిన టైమింగ్స్లో చెప్పాలి. ఇంకా పొద్దున్న ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మనీ లేదు అనే వాళ్ళకి కానీ, నాకు కలిసి రావట్లేదు అనే వాళ్ళకి కానీ, బిజినెస్ లేవు అందుబాటులో కుదరట్లేదు అనే వాళ్ళకి కానీ, అందరికీ కూడా 5 బాడీ బ్యాలెన్సింగ్ చేసినప్పుడు అన్నీ కూడా కలిసి వస్తాయి డెఫినెట్గా. అమ్మ, సిద్ధతంత్ర గురించి అలాగే 5 బాడీ ఎనర్జీ బ్యాలెన్సింగ్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. నాకు తెలిసి ఏ రకమైన సమస్యకైనా కూడా ఈ ప్రాసెస్ ద్వారా సొల్యూషన్ అనేది ఉంటుంది అంటున్నారు. మరి చాలా మంది సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఒకసారి చెప్పండి. కింద నెంబర్ ఒకటి ఇస్తామమ్మా, స్క్రోల్ చేస్తారు. ఆ నెంబర్కి సంప్రదిస్తే వాళ్ళ అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసి మాకు తెలియజేసినప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనం సరి చేసేయచ్చమ్మా. ఏదైనా 30 మినిట్స్లో మన అన్లక్ అనేది లక్గా మారుతుంది. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తున్నారు కదండి, జస్ట్ ఒక 30 మినిట్స్ కేటాయిస్తే చాలు ఈ సిద్ధతంత్ర అలాగే 5 బాడీ ఎనర్జీ బ్యాలెన్సింగ్ టెక్నిక్ ద్వారా మీ సమస్యలన్నీ తొలగించుకోవచ్చు అంటున్నారు. కాబట్టి మీకు కూడా ప్రాబ్లం ఉండి ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి.